ఒక ఆమె ఉందటండి. ఆమె పిల్లలు లేక ముంగీసుని పెంచుకుందంట. ఆ తర్వాత ఆమెకి కడుపు వచ్చి ఒక పిల్లోనికి అందంట. ఆ పిల్లోని ఉయ్యాలో వేసి ముంగీసుని కాపలా పెట్టి నీళ్ళకి వెళ్ళిందంట. నీళ్ళకి వెళ్తే ఈ లోపల ఆ పిల్లోని కరిసేయడానికి ఆ ఉయ్యాలమ్మంటే పాము దిగుతుందటండి. ముంగీస చూసిందంట. చూసి దాన్ని ఒక దూకి దూకి దాని కింద పడగొట్టేసి వైరింగ్ ఇద్దరు ఫైటింగ్ చేశారంట. అలసిపోయి ఫైటింగ్ చేసి శుభ్రంగా ఎలాగైతే ఏదో రకంగా ఆ పాము చంపేసిందంట. చంపేసి మొక్క కొరికేసిందంట. కొరికేస్తే మూతి నిండా రక్తం అంటుకుని ఉందంట. ఈ విషయం ఆమెకి చెబుదామని చెప్పేసి వెళ్తుందంట ఈ ముంగీస. ఆమెమో నేల మీద అట్టుకుని వస్తుందంట. ఎదురైందంట. ముంగీసని చూడగానే మూతి నిండా రక్తం అంటుకుని ఉండేసరికి పిల్లోడిని ఏమైనా చేసిందేమో అని అల్లిపోయి ఆ నీళ్ళ మీద ముంగీస మీద పడేసి పరుగుని పిల్లోడి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్తే పిల్లోడు చకచక హాయిగా ఆనందంగా ఆడుకుంటున్నాడంట. ఆడుకుంటుంటే అయ్యయ్యో ఎంతో శ్రమపడి పెంచుకున్నాను నేను ముంగీసని, ఎంతో ప్రేమగా పెంచుకున్నాను, నేను తొందరపాటు వల్ల నాకు ఇంత మేలు చేసిన ఈ ముంగీసని నేను చంపేసుకున్నాను అని ఎంతగానో బాధపడింది. అసలు జరిగిపోయిన తర్వాత బాధపడిన ఉపయోగం లేదు కదండి. అందు గురించే మనం అందరూ కూడా ఏ విషయం అయినా సరే ఎవరైనా సరే అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే జరిగే సంఘటనలు ఇలాగే ఉంటాయి. కథ అయిపోయింది. ఒక పొడుపు కథ పడుతాను. ఒక రాజు ఉన్నాడటండి. ఒక రాణి ఉందంట. ఆ రాజుగారికి రాణి పొడుపు కథ పొడిచిందంట. ఈ పొడుపు కథ ఇప్పగలిగితే నా 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 బుర్ర కాటుకు మనకి ఎలకట్టండి, ఇప్పలేకపోతే మీ శిరస్సు కాటుకు మనకి ఎలగడతాను అందంట. పొడవమన్నాడంట. కథలాయి వితలాయి కాపురం రెండాయి, నేడు చచ్చిన కుందేలు ఈనాటి కూరాయి అందంట. ఆ కూర ఏంటి అన్నది చెప్పాలన్నమాట. రాజుగారికి అన్నం పెట్టి ఇలా పొడిచిందన్నమాట కథ. ఈ కథ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్స్ పెట్టండి. తెలియకపోతే మళ్ళా రేపు వివరంగా చెప్తాను ఆ కథ గురించి. ఓకేనా?